FN వీక్లీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. లక్ష్మీపురం పెద్ద చెరువులో మత్స్యకారులకు నష్టాలు, లాభం లేని లీజు, ఆదాయం వేరొకరికి. భీమవరంలో విజయవంతంగా శ్రింపథాన్ మారథాన్. ఆరోగ్యానికి, ఆక్వా రైతుల అభివృద్ధికి ఒక్క అడుగు ముందుకు. కోల్డ్ స్టోరేజీల లేమితో మత్స్యకారుల నష్టాలు. 3,900 కోట్ల రూపాయల వ్యాపారం మధ్యలో అవరోధాలు. మత్స్యకారుల జీవన భృతిపై ఆనంద ర్యాలీ. 20,000 రూపాయల పెంపుపై చంద్రబాబు పవన్ కు కృతజ్ఞతలు. భీమవరంలో గొప్ప గౌరవం. దేశంలో మొట్టమొదటి సఫారీ ధృవీకరణ పొందిన కొణితివాడ ఆక్వా రైతు సంఘం. ముంబైలో కోస్తా రాష్ట్రాల మధ్య సమావేశంలో 225 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. ఇక ప్రధాన వార్తల్లోకి వెళ్తే, విశాఖపట్నం జిల్లా చోడవరం మండలం సమీపంలోని లక్ష్మీపురం పెద్ద చెరువులో మత్స్యకారులకు నష్టాలు ఎదురవుతున్నాయి. 178.6 హెక్టార్ల విస్తీర్ణం గల ఈ చెరువును లీజుకు తీసుకుని శ్రీ గౌరీ మత్స్యకార సహకార సంఘం చేపలు పట్టుకుంటోంది. కానీ గత 4 ఏళ్లుగా లాభం లేకుండా నష్టాలే ఎదురవుతున్నాయని సంఘ పెద్దలు వాపోతున్నారు. ఈ ఏడాది కూడా 1.10 లక్షల లీజు చెల్లించినప్పటికీ చేపల ఆదాయం ఆశించినంతగా లేదని, విక్రయాల ద్వారా వచ్చిన డబ్బు సముచితంగా జమ కావటం లేదని ఆరోపణలు వస్తున్నాయి. అదనంగా మత్స్యశాఖ చేప పిల్లలు ఇవ్వకపోవటం, చెరువులో నీరు తగ్గిపోవటం, చేప పిల్లలను గార తినేయటం వల్ల ఆదాయం తగ్గిందని సంఘం చెబుతోంది. 15 లక్షల రూపాయల వరకు లాభం వేరే వారి చేతుల్లోకి వెళ్లినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు స్పందించి మత్స్యకారులకు న్యాయం చేయాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. భీమవరం మే 4, 2025 విష్ణు కాలేజీలో ఉదయం 6 గంటలకు శ్రింపథాన్ పేరుతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మారథాన్ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. శ్రింప్ ఫర్ హెల్త్ క్యాంపెయిన్ లో భాగంగా ఈ ఈవెంట్ ఆరోగ్యంపై అవగాహన పెంపుతో పాటు దేశీయ శ్రింప్స్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించబడింది. ఈ మారథాన్ 3 కిలోమీటర్లు మరియు 5 కిలోమీటర్ల విభాగాల్లో కొనసాగింది. భీమవరంకు చెందిన విద్యార్థులు, యువత, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొనడం విశేషం. ఈ కార్యక్రమానికి జింగాలాల స్పాన్సర్ గా వ్యవహరించగా ప్రముఖ ఆక్వా నిపుణుడు డాక్టర్ మనోజ్ శర్మ గారు ప్రత్యేకంగా అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో పాల్గొన్న వారికి ప్రత్యేక టీ-షర్ట్స్, టైం ఆధారిత సర్టిఫికెట్లు, ఫినిషర్ మెడల్స్ మరియు రిఫ్రెష్మెంట్స్ పంపిణీ చేశారు. శ్రింప్స్ తినటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించడంతో పాటు స్థానిక ఆక్వా రైతులకు మద్దతుగా ఈ కార్యక్రమం నిలిచింది. ఫిషరీ న్యూస్ టీం అభినందనీయంగా ఈ కార్యక్రమాన్ని విశేషంగా కవరేజ్ చేయడం వల్ల ఆక్వాకల్చర్ రంగం మీద యువతలో ఆసక్తి మరింతగా పెరిగింది. ఈ ఈవెంట్ ముగిసిన వెంటనే వచ్చిన వర్షం ఇది దేశీయ ఫిష్ అండ్ ష్రింప్ డొమెస్టిక్ కన్సంప్షన్ కు శుభ సూచకంగా భావించబడుతుంది. భువనగిరి జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకంలో భాగంగా షిప్ పాండ్ల నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. చెరువుల సమీపంలోని అనుకూల భూముల్లో ఈ పనులు చేపడుతున్నారు. గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ, నీటిపారుదల, మత్స్యశాఖల సమన్వయంతో ప్రతిపాదనలు రూపొందించి కలెక్టర్ ఆమోదంతో నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రతి ఫిష్ పాండ్ 25x15 మీటర్ల పరిమాణంలో 2 మీటర్ల లోతుతో ఉంటుంది. చెరువు నీరు నేరుగా ఫిష్ పాండ్ లోకి రాకుండా మట్టి కట్ట నిర్మిస్తున్నారు. గతంలో చేప పిల్లల ఉచిత పంపిణీతో లాభపడిన మత్స్యకారులు ఇప్పుడు కొత్త కొలనుల ద్వారా మరింత ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంది. గోదావరి పరివాహకంతో కూడిన తీరం కలిగిన ఉమ్మడి కాకినాడ జిల్లాలో మత్స్యకారుల పరిస్థితి మారటం లేదు. నైపుణ్య లోపం, కోల్డ్ స్టోరేజీస్ లేకపోవడంతో వేటలో దక్కిన చేపలను తక్కువ ధరకే అమ్మాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలో ఏటా 1.30 లక్షల టన్నుల మత్స్య నిల్వలతో 3,900 కోట్ల వ్యాపారం సాగుతోంది. అయినా 10 ప్రైవేట్ కోల్డ్ స్టోరేజీలు ఉన్న మత్స్యకారులకు అందుబాటులో లేవు. ఉప్పాడలో 422 కోట్లతో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం పూర్తయితే నిల్వలు, సదుపాయాలు మెరుగవుతాయి. సకినేటిపల్లిలోని మినీ ఫిష్ ల్యాండింగ్ సెంటర్ వద్ద కోల్డ్ స్టోరేజీ, ఐస్ ఫ్యాక్టరీ అందుబాటులోకి వస్తే 3,000 మంది మత్స్యకారులకు ఉపశమనం లభిస్తుంది. ఓడలరేవు, ఉప్పలంక, మట్లపాలెం, కొనపాపపేట వంటి కేంద్రాల్లో వసతుల అభివృద్ధి అత్యవసరమని మత్స్యకారులు వాదిస్తున్నారు. గ్రామ మత్స్య సహాయకుల VFA పోస్టుల బదిలీల విషయంలో ఉమ్మడి అమరావతి, గుంటూరు జిల్లాలను యూనిట్ గా పరిగణించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. పశు సంవర్ధక శాఖతో కలిసి VFA పోస్టులను హేతుబద్ధీకరిస్తున్నారు. సచివాలయ క్లస్టర్లలో పనిచేస్తున్న VFAలను అవసరమైన గ్రామాలకు మార్చనున్నారు. కొత్త క్లస్టర్లలో VFA పోస్టు లేకపోతే పశు సంవర్ధక సహాయకుల బదిలీకి అవకాశం ఉంది. ఇన్లాండ్, మెరైన్, ఆక్వాకల్చర్ విభాగాల పనితీరు ఆధారంగా VFAలను కేటాయించనున్నారు. వీళ్లను మత్స్యశాఖలోని ఇతర పోస్టులకు బదిలీ చేయరాదన్న స్పష్టత ఇచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని గచ్చకాయల పోరా,
సూరసేన యానాం, రాజోలు సమీప తీర ప్రాంతాల్లో సీవీడ్ సాగుకు అనుకూలమైన ఉప్పు నీటి ప్రాంతాలను గుర్తిస్తున్నారు. ఈ పథకంలో భాగంగా 40 మత్స్యకార స్వయం సహాయక సంఘాల సభ్యులకు తమిళనాడు రాష్ట్రం రామనాథపురంలో నిపుణులచే శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఆధ్వర్యంలోని గ్రీన్ క్లైమేట్ ఫండ్ కింద నిధులు మంజూరయ్యాయి. సీవీడ్ కు ఆక్వా ఫీడ్, పశుమేత, సౌందర్య ఉత్పత్తుల తయారీలో మంచి డిమాండ్ ఉంది. ఇది ఒక స్థిరమైన ఉపాధి మార్గాన్ని కల్పించగలదు అని కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. ఇల్లీగల్ మరియు నివేదించని చేపల వేట సముద్ర పర్యావరణం, తీర ప్రాంత జీవనోపాధి, గ్లోబల్ సీ ఫుడ్ ప్రమాణాలకు ముప్పు పెడుతోంది అని ఐయుయు ఫిషింగ్ కోయిలిషన్ తాజా నివేదిక వెల్లడించింది. అక్రమంగా తరలిస్తున్న సీ ఫుడ్ ను సరిహద్దుల్లో అడ్డుకునేందుకు క్యాచ్ డాక్యుమెంటేషన్ పథకాలు సిడిఎస్ కీలకంగా మారుతున్నప్పటికీ దేశాల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ప్రమాదకరమైన లొసుగులు కొనసాగుతున్నాయని నివేదికలో హెచ్చరించారు. మత్స్యకారుల జీవన భృతిని 10,000 నుంచి 20,000కు పెంచినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కాకినాడ జిల్లాకు చెందిన మత్స్యకారులు మంగళవారం వినూత్నంగా కృతజ్ఞతలు తెలిపారు. కాకినాడ నగర ఎమ్మెల్యే కొండబాబు ఆధ్వర్యంలో బోటు యజమానులు, లబ్ధిదారులు కలిసి జగన్నాథపురం ఉప్పుటేరులో భారీగా బోటుల ర్యాలీ నిర్వహించారు. సుమారు 200 పడవలపై ఫ్లెక్సీలు, కూటమి పార్టీల జెండాలతో కూడిన ఈ ర్యాలీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతుందని వారు అభిప్రాయపడ్డారు. భీమవరంలో ఎంపీఈడిఏ, ఎన్ఏసీఎస్ఏ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కొణితివాడ ఆక్వా రైతు సంక్షేమ సంఘం దేశంలో మొట్టమొదటి సఫారీ ధృవీకరణ పొందిన రైతు సంఘం గుర్తింపు పొందింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీఈడిఏ చైర్మన్ శ్రీ డివి స్వామి ఐఏఎస్ చేతుల మీదుగా సఫారీ లోగోతో కూడిన సర్టిఫికెట్ ను సంఘ అధ్యక్షుడు శ్రీ గోపాలకృష్ణంరాజు స్వీకరించారు. ఎంపీఈడిఏ చైర్మన్ సఫారీ ధృవీకరణ సీ ఫుడ్ నాణ్యతకు ఎలా మద్దతిస్తుందో వివరించారు. ఇతర అధికారులు అభినందనలు తెలియజేశారు. ఐసీఏఆర్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ సిఐఎఫ్టి విశాఖపట్నం పరిశోధనా కేంద్రం 68వ ఫౌండేషన్ డేను సంస్థ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సైక్లోన్ వార్నింగ్ సెంటర్ విశాఖపట్నం అధిపతి భారతి ఎస్ సభాడే ఐసీఏఆర్ సిఐఎఫ్టి మత్స్య పరిశ్రమకు అందించిన పరిశోధనా సేవలను ప్రశంసించారు. మత్స్య పరిశ్రమ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ఈ సంస్థ దేశవ్యాప్తంగా వ్యవసాయం మరియు అనుబంధ రంగాలలో ఐసీఏఆర్ సాధించిన ప్రగతిని ఆమె కొనియాడారు. ఈ సందర్భంగా పరిశోధకులు, శాస్త్రవేత్తలు మరియు మత్స్య రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఏప్రిల్ 28న ముంబైలో కేంద్ర మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ ఆధ్వర్యంలో కోస్తా రాష్ట్రాల మత్స్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 255 కోట్ల విలువైన PMMSY ప్రాజెక్టులు ప్రారంభించబడ్డాయి. ఇంకా 5వ సముద్ర మత్స్య జనగణన ప్రారంభించబడింది. ఇది మొట్టమొదటిసారిగా VYAS NAV అనే యాప్ ద్వారా డిజిటల్ గా జరుగుతుంది. జనగణనలో 3,500 గ్రామాలు, 12 లక్షల కుటుంబాలు భాగం కానున్నాయి. నవంబర్, డిసెంబర్లో ఇంటింటి సర్వే జరుగుతుంది. అలాగే తాబేలు రక్షణ పరికర మార్గదర్శకాలు, వెసల్ కమ్యూనికేషన్ SOP విడుదలయ్యాయి. ఇతర ముఖ్యమైన కార్యక్రమాల్లో డిజిటల్ టాబ్లెట్లు పంపిణీ, ఆక్వా ఇన్సూరెన్స్లు ప్రారంభమయ్యాయి. చేపల ఉత్పత్తి పెంపు, జీవ వైవిధ్య రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం PMMSY కింద రివర్ రాంచింగ్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో చేప పిల్లలను నదుల్లో వదిలి పెద్ద చేపలుగా ఎదిగిన తర్వాత వేట చేస్తారు. NFDB హైదరాబాద్ ఈ పథకానికి నోడల్ ఏజెన్సీగా ఉంది. 2020-22 మధ్య అమలైన ఈ పథకం తొలి దశలో గంగా, బ్రహ్మపుత్ర, మహానదిలో అమలయ్యింది. ఈ దశలో 8 రాష్ట్రాలు కవర్ అయ్యాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, ఒడిశా, అస్సాం, త్రిపుర గ్రామీణ మత్స్యకారులకు ఆదాయ వృద్ధి, నదులలో చేపల పెరుగుదల ఈ పథకం లక్ష్యాలు. గత దశాబ్దంలో భారత్ UAE వాణిజ్య సంబంధాలు గణనీయంగా మెరుగయ్యాయి. అయితే ఆహార భద్రత ముఖ్య అంశంగా నిలుస్తోంది. UAE దాదాపు 80 నుండి 90% ఆహారాన్ని దిగుమతి చేసుకుంటున్నందున భారత్తో సహకారం మరింత అవసరం. భారత్ ఇప్పటికే ప్రపంచంలో 2వ అతిపెద్ద ఆక్వాకల్చర్ దేశంగా ఎదుగుతోంది. భారతదేశం వద్ద 8,118 కిలోమీటర్ల కోస్ట్ లైన్ తో పాటు 1 కోటి హెక్టార్లకు పైగా నీటి వనరులు ఉన్నా తక్కువ వాడకమే జరుగుతోంది. కానీ 2023-24లో భారత్ 17.81 లక్షల మెట్రిక్ టన్నుల సముద్ర ఆహారాన్ని ఎగుమతి చేసింది. UAE ఈ ఎగుమతుల్లో 9వ స్థానంలో ఉంది. ముఖ్యంగా తాజా చేపల ఎగుమతులు 65% వృద్ధి చూపించాయి. ఈ నేపథ్యంలో UAE యొక్క ఫుడ్ సెక్యూరిటీ స్ట్రాటజీ 2051 లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని భారత్ UAE మత్స్యరంగ సహకారం మరింత విస్తరించే అవకాశం ఉంది. జింబాబ్వే ప్రభుత్వం రూపొందించిన ఫిషరీస్ మరియు ఆక్వాకల్చర్ బిల్
బిల్లుపై ప్రజా సంప్రదింపులు పూర్తయ్యాయి. ఈ బిల్లు ద్వారా దేశంలోని చేపల వేట, చేపల సాగు నియంత్రణను ఒకే శాఖ ఆధీనంలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం అనేక ఏజెన్సీలు పర్యవేక్షిస్తున్న మత్స్య కార్యకలాపాలను ఇకపై భూములు, వ్యవసాయం, నీరు, మత్స్యశాఖ పరిధిలోని ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ వనరుల ఉత్పత్తి విభాగం పర్యవేక్షించనుంది. ఇకపై ఈ బిల్లుతో స్పష్టత పెరుగుతుంది, రుసుముల గందరగోళం తగ్గుతుంది, పెట్టుబడులకు ఆకర్షణ పెరుగుతుందని అధికారులు తెలిపారు. కరీబా సరస్సులో అధిక వేట సమస్యకు పరిష్కారం కోసం జింబాబ్వే, జాంబియా ఉమ్మడి చర్యలకు కూడా ఇది దోహదం చేస్తుందని అభిప్రాయపడుతున్నారు. పార్లమెంటు కమిటీ సమీక్ష అనంతరం బిల్లును చట్టంగా మారుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంతటితో FN వీక్లీ సమాప్తం. ఫాలో ఫిషరీ న్యూస్ తెలుగు ఫర్ మోర్ అప్డేట్స్.